శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. కార్తీక మాసం సందర్భంగా శివలింగ ఆవిర్భావము గురించి ప్రత్యేక వీడియో ఇది. శివలింగ ఆవిర్భావం గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వం చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి దేవతలంతా పితామహ పరమేశ్వరుడికి లింగస్వరూపం ఎలా ఏర్పడింది, లింగ రూపంలోనే శంకరుణ్ణి ఎందుకు పూజించాలి, లింగం అంటే ఎలాంటిది, లింగాన్ని అధిష్ఠించి ఉండేది ఎవరు అని ప్రశ్నించగా బ్రహ్మ వారికిలా సమాధానం చెప్పటం ప్రారంభించాడు. దేవతలారా, చతుర్ముఖ బ్రహ్మనైన నన్ను శ్రీహరిని రక్షించటం కోసం ప్రళయ సముద్రంలో పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ప్రధాన లింగమాఖ్యాతం లింగీచ పరమేశ్వర. ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులుగా పరిణమించే మూల ప్రకృతి ఆదిశక్తి శివుడికి అధిష్టానంగా ఉంటుంది. ఆ అధిష్టానాన్ని ఆశ్రయించి లింగ రూపంలో ఉండేవాడు పరమశివుడు. శివుడు జ్యోతిర్లింగంగా దివ్య తేజస్సుతో ఆవిర్భవించగానే వృక్షాలు లతలు వర్షాభావంతో శుష్కించిపోయాయి. చండ ప్రచండంగా ప్రజ్వరిల్లుతున్న సూర్యుడి తీక్ష్ణ కిరణాల వేడికి సమస్తము దహించబడింది. అదే సమయంలో ప్రళయ సముద్రంలో శేషసేనుడైన శ్రీహరి నాకు కనిపించాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి మోహంతో ఆయన్ని గట్టిగా చేత్తో తట్టి, లేవయ్యాలే, ఎవరు నీవు, ఎందుకు ఇలా పడుకున్నావు అని అడిగాను. నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి చిరునవ్వుతో వత్స స్వాగతం అని అన్నాడు. ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చి, ఎవరయ్యా నువ్వు, పెద్దవాడిలా నన్ను వత్స అని సంబోధిస్తున్నావు, అసలు నేనెవరో తెలుసా, ఈ జగత్తుకు సృష్టికర్తను, అది తెలుసుకో అని గర్వంగా అన్నాను. అది విన్న శ్రీహరి, నీవు కాదు, నేనే సృష్టికర్తను, నారాయణుణ్ణి, అసలు నా వల్లే నీవు జన్మించావు, జగన్నాథుడనైన నేనే పరబ్రహ్మని, సృష్టి స్థితి లేకారకుణ్ణి. నువ్వు ఈ విషయాలన్నీ మర్చిపోయావు, ఇందులో నీ తప్పేం లేదు. ప్రస్తుతం నిన్ను మాయ ఆవరించింది, అదే నీతో ఇలా పలికిస్తోంది. ఇప్పటికైనా నన్ను పరబ్రహ్మగా గుర్తించు. నా నాభి నుంచి ఎన్నో అండాలు ఉద్భవించక వాటిలో ఒక అండం నుంచి నువ్వు పుట్టావు. ఈ విషయం ముందు తెలుసుకుని మాట్లాడు అని గట్టిగా అన్నాడు. దేవతలారా, ఇలా మా ఇద్దరి మధ్య మాటా పెరిగి చివరికి ఇద్దరం పరస్పరం యుద్ధం చేయటానికి సంసిద్ధులయ్యాము. అదే సమయంలో మా వివాదాన్ని పరిష్కరించటానికి, మమ్మల్ని శాంతపరచటానికి శివుడు లింగం రూపంలో మాకు సాక్షాత్కరించాడు. ఆ లింగం ఎలా ఉందంటే, మా మధ్య ఆవిర్భవించిన దివ్యలింగము స్వయం ప్రకాశంతో వెలిగిపోతూ మా ఇద్దరి మధ్య ముదిరిన కలహాన్ని పూర్తిగా శాంతిపరిచేలా ఉంది. వేల కొద్దీ మంటలతో ప్రళయాగ్ని వెలుగులా ప్రజ్వరిల్లుతోంది. క్షయం, అభివృద్ధి, ఆది మధ్యాంతాలు లేనిదై, తనతో సమానమైంది మరొకటేదీ లేనిదై, ఇది అని చెప్పటానికి వీలు లేని విధంగా, ప్రాకృత నేత్రాలతో ఏమాత్రము చూడశక్యం కాని విధంగా, ప్రపంచోద్భవ కారణంగా ఆ లింగం ప్రకాశిస్తోంది. దివ్యంగా వెలుగుతూ ఆద్యంతాలు తెలియని ఆ మహాలింగాన్ని చూసి మాయామోహితుడైన శ్రీహరి నాతో, బ్రహ్మ, మనిద్దరం ఈ లింగం ఆద్యంతాలు తెలుసుకుని వద్దాం అన్నాడు. శివమాయలో చిక్కుకున్న నేను కూడా అందుకు అంగీకరించాను. వెంటనే శ్రీహరి, సరే, నీవు ఈ లింగం అగ్రభాగాన్ని చూసిరా, నేను దీని మొదలు చూసి వస్తానని చెప్పాడు. నేను సరేనన్నాను. శ్రీహరి 100 యోజనాల విస్తీర్ణంతో, 100 యోజనాల పొడవుతో, మేరుపర్వతం లాంటి శరీరంతో, తీక్షణమైన కోరలతో ప్రకాశిస్తూ వరాహ రూపాన్ని ధరించి భూమిని త్రవ్వుకుంటూ ఆ శివలింగం మొదలు తెలుసుకోవటానికి వెళ్ళాడు. నేను హంస రూపాన్ని ధరించి మనోవేగంతో ఆ జ్యోతిర్లింగం అగ్రం చూడటానికి పైకెగిరాను. సూరులారా, అలా 1000 సంవత్సరాలు గడిచాయి. నేను ఎంత ఎగిరినా ఆ లింగం అగ్రభాగం చూడలేకపోయాను. అలాగే శ్రీహరి కూడా
ఎంత ప్రయత్నించినా లింగం మూల భాగం చూడలేకపోయాడు. ఇక ఓపిక లేక ఇద్దరం అలసిపోయి యథాస్థానానికి వచ్చి చేరాము. ఆ జ్యోతిర్లింగానికి నమస్కరించి ఏం చేయాలో పాలుపోక తాత్కాలికంగా మా ఇద్దరి మధ్య వచ్చిన వైరాన్ని మరిచిపోయి అలాగే నిలబడ్డాం. అంతలో ఆ జ్యోతిర్లింగం నుంచి ఓం ఓం అనే నాదం ప్లుతంతో, అంటే ప్లుతము అనగా ఓం అని ఎక్కువగా సాగతీయటాన్ని ప్లుతం అంటారు. ఈ ప్లుతంతో ఆవిర్భవించింది. ఆ లింగం దక్షిణ భాగంలో అకారం, ఉత్తర భాగంలో ఉకారం, మధ్య భాగంలో మకారం కనిపించాయి. వాటిలో అకారం సూర్యమండలంలాగా ప్రకాశిస్తోంది, ఉకారం అగ్నిలాగా ప్రజ్వరిల్లుతోంది, మకారం చంద్రకాంతితో వెలుగొందుతోంది. ఆ అకార ఉకార మకారాత్మకమైన ఓంకారం మీద శుద్ధ స్ఫటికంలా భాషించే పరమేశ్వరుడు మా ఇద్దరికీ కనిపించాడు. అలాంటి సర్వోత్తమమైన శివరూపాన్ని దర్శించి శ్రీహరి ఇలా వైదిక ఛందస్సుతో ప్రార్థించాడు. చింతయారహితో రుద్రో వాచో యన్మనసా సహా అప్రాప్యతం నివర్తంతే వాచ్యస్త్వేకాక్షరేణ సహా. ఓం అనే ఏకాక్షరాన్ని అనుసంధానించటం వల్లే శివుడు ప్రాప్తిస్తాడు. ఓంకారం వాచ్యం కాగా రుద్రుడు వాచ్యుడవుతున్నాడు అని స్తుతించిన తరువాత ఆ ఓంకారం నుంచి ఆవిర్భవించిన ఈశాన మంత్రాన్ని, అలాగే మిగిలిన పంచబ్రహ్మల మంత్రాన్ని శివలింగం మీద దర్శించి వాటిని శ్రద్ధగా జపించాడు. పంచబ్రహ్మలు అంటే శివుడి యొక్క 5 తలలు అని అర్థం. శ్రీహరి చేసిన జపానికి సంతోషించిన మహాదేవుడు ఈశాన మంత్రాన్ని కిరీటంగా, తత్పురుష మంత్రాన్ని ముఖంగా, అఘోర మంత్రాన్ని హృదయంగా, వామదేవ మంత్రాన్ని గుహ్య భాగంగా, సద్యోజాత మంత్రాన్ని పాదాలుగా చేసుకొని పంచబ్రహ్మ స్వరూపంతో తిరిగి దర్శనమిచ్చాడు. అంటే 5 తలలతో తిరిగి దర్శనమిచ్చాడన్నమాట. ఆ విధంగా పరమేశ్వరుడు పంచబ్రహ్మ స్వరూపుడుగా దర్శనమివ్వటంతో పులకించిపోయిన శ్రీహరి, నేను దివ్యానందంతో పరమేశ్వరుణ్ణి చాలాసేపు కీర్తించాము. దేవతలారా, ఈ విధంగా శ్రీహరి నేను చేసిన స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించిన వారికి, వినిపించిన వారికి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎన్నో పాపాలు చేసిన వాడైనా ఈ స్తోత్రాన్ని పఠించి పరిశుద్ధుడై బ్రహ్మలోకాన్ని చేరుతాడు. మేమిద్దరం చేసిన స్తోత్రం విని సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై, బ్రహ్మ విష్ణులారా, నన్ను స్పష్టంగా చూడండి, భయం వీడండి. లోకపితామహుడైన బ్రహ్మ నా కుడి భాగం నుంచి, స్థితికారకుడైన శ్రీహరి నా ఎడమ భాగం నుంచి ఆవిర్భవించగా, లయకారకుడైన రుద్రుడు నా హృదయం నుంచి ఆవిర్భవించాడు. ఇక మీకేం కావాలో కోరుకోండి అని పలికారు. జ్యోతిర్లింగం మధ్యలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడికి నమస్కరించిన విష్ణువు ఆయనతో, శంకర, మహాదేవ, నీ మీద మాకు స్థిరమైన భక్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించు అని కోరగా, శివుడు తథాస్తు, నీవు కోరినట్టే జరుగుతుంది అని వరాన్ని అనుగ్రహించి విష్ణువుతో, వత్స, నీకు ఆవాంతర సృష్టి స్థితి లయాన్ని చేయగలిగే సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నాను. పద్మకల్పంలో నీకు కుమారుడిగా జన్మించే బ్రహ్మని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు. నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో సృష్టి స్థితి లయాన్ని చేస్తున్నానని గ్రహించండి. ప్రతికల్పంలో సృష్టి మొదట్లో మీకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ విధంగా మొట్టమొదట హరి బ్రహ్మల మధ్య శివలింగం ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి అన్ని లోకాల్లో లింగార్చన ఎంతో ప్రాముఖ్యత పొందింది. శివలింగం పానవట్టం శక్తి స్వరూపం కాగా, వేదిక మీదున్న పిండం శివుడిగా పరిగణించబడుతున్నాడు. ఈ సకల ప్రపంచము మహాప్రళయకాలంలో దాక్కొని ఉండటానికి తగిన స్థానం శివలింగం. ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవతలకి శివలింగం ఆవిర్భవించిన కథనాన్ని వివరంగా బోధించాడు.
కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.